హాయ్ అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను చింతపండు ముందుగానే ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అంటే మనం కుక్ చేసేటప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం అడవిడిగా అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనం చింతపండు పులిహోర చేసుకోవాలన్నా అండ్ పులుసులు గ్రేవీ ఏం చేసుకోవాలన్నా సరే మనకి చింతపండు అవసరం కదా. అది నానడానికి టైం పడుతుంది. అలా అన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను అనమాట నేను ముందుగానే. ఈ చింతపండు ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి మా అమ్మ తీసుకొచ్చారండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ముందుగానే అమ్మ అక్కడే అంటే కొనేసిన తర్వాత గింజలు అవి తీసేసింది. అంటే చింతపిక్కలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసి ఉంచేసారనమాట. నేను అది ఇంటికి తెచ్చుకోగానే ప్యాక్ చేసేసి అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. సో అదైతే ఇప్పుడు నేను హాట్ వాటర్లో ఇలా నానబెట్టుకొని దాని పల్ప్ అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరేమో వైజాగ్ సైడ్ అండి. శ్రీకాకుళం దాటి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వైజాగ్ దాటిన కాంచి కూడా ఇదే చింతపండు దొరుకుతుంది. అక్కడ ఏంటంటే పండిన చింతపండు అలానే దొరుకుతుంది అనమాట, ఫ్రెష్గా మనకి. సో అక్కడి నుంచి చింతపండు బాగుంటుందని చెప్పి మేము అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. అదే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. దాన్ని స్టోర్ చేసుకోవడానికి ప్యాక్ చేసేసుకుంటాను. మొత్తం అందులో ఉన్న విత్తులన్నీ తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని ఉంచుకుంటాను. ఒక కిలో మాత్రం నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ చింతపండు పులిహోర చేసుకుంటూ ఉంటాం. అలానే మనకి పులుసులు ఎక్కువ పెట్టుకుంటాము. బెండకాయ పులుసు కానీ ఇలా సాంబార్ పెట్టుకున్నా ఇది డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం తీసుకోదు. సో అందుకని నేను ముందుగా ఇలా రెడీ పెట్టుకుంటాను అనమాట. ముందైతే నేను స్ట్రైనర్తో తీసానండి. సో ఆ స్ట్రైనర్తో కొంతవరకు మాత్రం మనకి పల్ప్ అనేది వచ్చింది. సో తర్వాత నేను ఇలా హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని అంటే జల్లెడ తీసుకొని ఇలా చేసుకుంటాను అనమాట. సో పల్ప్ అయితే ఎక్కువగానే వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత రిమైనింగ్ చింతపండు ఉంటుంది కదండి, మనం పల్ప్ మొత్తం తీసేసిన తర్వాత అండ్ కర్రీస్ దేనికి యూస్ చేయడానికి పనిచేయదు అన్నప్పుడు దీన్ని కూడా స్టోర్ చేసుకొని, మనకి దేవుడి సామాన్లు ఉంటాయి కదండి, దేవుడి దగ్గర ఇత్తడివి రాగివి యూస్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈజీగా అయిపోతుంది క్లీన్ చేయడానికి కూడా. మనం పీతాంబరి అలాంటివి పౌడర్స్ యూస్ చేస్తాం కదా. సో అలా కాకుండా మనం ఇలా చింతపండు పల్పునితో చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. హ్యాండ్స్ కూడా పాడవు. ఇదొక టిప్ అనుకోండి, మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నేనైతే చింతపండుని ఇలా సపరేట్ చేసుకొని